Hello, hi students, welcome back to our channel. So today we will discuss about crystal field theory. Okay, CFT. Okay na, CFT means crystal field theory. Okay na, ఈ రోజు క్లాస్లో మనం క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే ఏంటి అనేటువంటి టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బీఎస్సీ లెవెల్లో కానీ లేదా ఎంఎస్సీ లెవెల్లో కానీ మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్ అండి ఇది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దీని మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఓకేనా, మనకి సెట్ కానీ నెట్ కానీ సో ఇటువంటి ఎగ్జామ్స్లో మనకి వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మన కాన్సెప్ట్ అర్థమైతేనే మన ప్రాబ్లమ్స్ కానీ లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రాయగలం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, సో దీన్ని మనం సిఎఫ్టీగా పిలుస్తాం. సో సిఎఫ్టీ మీన్స్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఓకే, సో దిస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై సో బేతే అండ్ వాన్ వ్లెక్. ఓకేనా, సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారయ్యా అంటే సో బేతే అండ్ వాన్ వ్లెక్లు ఇద్దరు ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో అకార్డింగ్ టు సిఎఫ్టీ అంటే అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం ద ఇంటరాక్షన్ బిట్వీన్ మెటల్ అయాన్ అండ్ లైగ్యాండ్ ఈజ్ ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఆర్ 100% అయానిక్ బాండ్. సో ఇక్కడ అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం సో మెటల్ అయాన్ ఏదైతే ఉందో సో మెటల్ అయాన్ని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం, లైగ్యాండ్ని ఎల్తో రాస్తామన్నమాట. ఓకేనా, సో మెటల్ అయాన్కి లైగ్యాండ్కి మధ్య ఏముంటాయంటే ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఆర్ అయానిక్ బాండ్. సో 100% మనకు వాటి మధ్య అయానిక్ బాండ్ అయితే ఉంటుందంట. అయానిక్ బాండ్కి మనం ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ సో మెటల్ అయాన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, ఒక కాంప్లెక్స్ తీసుకుంటే దానిలో మనకు మెటల్ అయాన్ ఉంటుంది, లైగ్యాండ్ ఉంటుంది, వీటి మధ్య మనకు బాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బాండ్ ఏంటంటే 100% అయానిక్ బాండ్ లేదా 100% ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని కూడా అనొచ్చు అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకేనా, సో ఎందుకు వాటి మధ్య అయానిక్ బాండ్ ఉంటుందంటే 2 అయాన్స్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. అంతే కదండి. సో అయానిక్ బాండ్ అంటే ఏంది, సింపుల్గా 2 అయాన్స్కి మధ్యలో, అయాన్స్ కంటే సో క్యాట్ అయాను ఒకటి యాన్ అయాను, సో ఈ రెండింటికి మధ్యలో మనకి సో బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, సింపుల్గా అయానిక్ బాండ్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మెటల్ అయాన్ అనేది పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, మెటల్ అయాన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్, లైగ్యాండ్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ రెండు కూడా మనకు డిఫరెంట్ ఛార్జెస్ కదా. సో కాబట్టి వీటి మధ్య మనకి ఏదైనా బాండ్ ఫామ్ అయింది అంటే సో ఖచ్చితంగా అది అయానిక్ బాండ్ అయ్యే ఉంటుందన్నమాట. ఓకేనా, ఎందుకని సో పాజిటివ్కి నెగిటివ్కి మధ్య బాండ్ ఫామ్ అయింది కాబట్టి సో ఇది మనకు అయానిక్ బాండ్. సో దీన్ని మనం సింపుల్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ దిస్ ఇక్కడ చూడండి. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆర్ 100% అయానిక్ బాండ్. ఓకే, సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం మెటల్ అయాన్కి లైగ్యాండ్కి మధ్య మనకు ఏ బాండ్ అయితే ఉంది సో అయానిక్ బాండ్, 100% అయానిక్ బాండ్ లేదా 100% ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి మనకు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మరి ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఉన్నటువంటి అనదర్ ఇన్ఫర్మేషన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి. సో ఇన్ ఎవ్రీ ఫ్రీ మెటల్ అయాన్ the 5 d orbitals have the same energy, they are called degenerated orbitals. సో ఇక్కడ ఏం లేదండి, సో ఇక్కడ మనకి కాంప్లెక్స్. ఓకేనా, కాంప్లెక్స్లో మనకి ఏమేమి ఉంటుంది, సో మెటల్ అయాన్ ఉంటుంది, లైగ్యాండ్ ఉంటుంది. సో ఇది కాంప్లెక్స్ అనుకుందాం. సో ఇది మెటల్ అయాన్, లైగ్యాండ్. సో మెటల్ అయాన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్, మెటల్ అయాన్ హ్యావింగ్ లైగ్యాండ్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య మనకు బాండ్ ఉందని చెప్తా ఉన్నాం. ఓకేనా, సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇన్ ఎవ్రీ ఫ్రీ మెటల్ అయాన్, సో మెటల్ అయాన్ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు, సో మెటల్ అయాన్ అనేది సో ఫ్రీగా ఉండడం అంటే ఏంటి, సో లైగ్యాండ్ లేకుండా ఓన్లీ మెటల్ అయాన్ మాత్రమే ఉంటే సో మెటల్ అయాన్ దగ్గర ఏముంటాయంటే సో 5 d ఆర్బిటల్స్ ఉంటాయి. సో మెటల్ అయాన్ హ్యావింగ్ 5 d ఆర్బిటాల్స్. ఓకేనా, 5 d ఆర్బిటాల్స్ మెటల్ అయాన్ దగ్గర ఉంటాయి. ఎప్పుడు మెటల్ అయాన్ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకేనా, చూడండి, ఇన్ ఎవ్రీ ఫ్రీ మెటల్ అయాన్ ద 5 d ఆర్బిటాల్స్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ, దే ఆర్ కాల్డ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. ఓకేనా, సో మెటల్ అయాన్ దగ్గర 5 d ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 d ఆర్బిటాల్స్ అనేవి సేమ్ ఎనర్జీ
ఆ 5d ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5d ఆర్బిటల్స్ అనేవి ఈక్వల్ ఎనర్జీ ఆర్ సేమ్ ఎనర్జీతో ఉంటాయి. ఓకేనా. సో అవి సేమ్ ఎనర్జీ లేదా ఈక్వల్ ఎనర్జీ లేదా ఒకే ఎనర్జీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే సో డీజెనరేటెడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పదం, డీజెనరేటెడ్. ఓకేనా. డీజెనరేటెడ్ మీన్స్ సేమ్ ఎనర్జీ ఆర్ ఈక్వల్ ఎనర్జీ. ఓకేనా. సో మెటల్ అయాన్లో ఉన్నటువంటి 5d ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకొక పేరు ఏంటంటే డీజెనరేటెడ్ ఆర్బిటల్స్. డీజెనరేటెడ్ ఆర్బిటల్స్. ఎందుకు డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటా ఉన్నాం? ఓకేనా. వాటికి సేమ్ ఎనర్జీ ఉంది కాబట్టి వాటిని డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటా ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వెన్ ద లైగెండ్స్ ఆర్ అప్రోచింగ్ మెటల్ అయాన్ ద d electrons will be repelled by lone pairs of ligands లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్. ఓకే, ఇక్కడ ఏం లేదండి, చూడండి ఒకసారి ఇక్కడ. సో మెటల్ అయాన్ ఫ్రీగా ఉన్నప్పుడు అవి సేమ్ ఎనర్జీ ఉన్నాయి, వాటిని డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటా ఉన్నాం. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ లైగాండ్ అనేది, ఇక్కడ లైగాండ్ ఉంది కదా, సో ఈ లైగాండ్ అనేది మెటల్ అయాన్ని అప్రోచ్ అవుతుందో, ఎప్పుడైతే లైగాండ్ మెటల్ అయాన్ అప్రోచ్ అవుతుందో ఈ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అనేది ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ఎనర్జీ విల్ బి ఇంక్రీజెస్. ఓకేనా. ఎనర్జీ అనేది పెరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే లైగాండ్ అనేది మెటల్ అయాన్ని టచ్ అవుతుందో, చూడండి ఇక్కడ, when the ligands are approaching metal ion, ligands అనేవి మెటల్ అయాన్ని అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ద d electrons will be repelled by lone pairs of ligands leading to increase in the degenerated orbitals. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో లైగాండ్ దగ్గర మనకి లోన్ పేర్స్ ఉంటాయి అన్నమాట. లైగాండ్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఈ మెటల్ అయాన్లో ఉన్నటువంటి డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఓకేనా. పెరిగినప్పటికీ కూడా ఆ 5d ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీ సేమ్గానే ఉంటుంది. d ఆర్బిటల్స్. అర్థమవుతుందా? మీకు ఒక డయాగ్రామ్ అయితే చూపిస్తాను, ఆ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ కాన్సెప్ట్ అయితే వినండి. ఓకే, సో ఇదన్నమాట. సో లైగాండ్ ఎప్పుడైతే మెటల్ అయాన్ టచ్ అవుతుందో, సో లైగాండ్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మెటల్ అయాన్లో ఉన్నటువంటి 5d జనరేటెడ్ ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుందన్నమాట. ఎనర్జీ పెరిగినప్పటికీ కూడా అవి ఈక్వల్ ఎనర్జీలో ఉంటాయి. ఓకేనా. సో ఇంక్రీజింగ్ డీజనరేటెడ్ ఆర్బిటల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. స్టిల్ దే ఆర్ ఈక్వల్ ఇన్ ఎనర్జీ. చెప్పే కదా, సో ఎనర్జీ పెరిగినప్పటికీ కూడా వాటి యొక్క ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లైగాండ్స్ 5d generated d orbitals of metal ion will split into 2 groups of orbitals in different energy. సో ఇక్కడ ఏం లేదండి, సో ఎప్పుడైతే మనకి ఈ డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీ అనేది పెరిగినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే 5d ఆర్బిటల్స్ కదా, 5d ఆర్బిటల్స్ అనేవి మనకి 2 సెట్స్గా లేదా 2 సెట్స్గా డివైడ్ అవుతాయి. ఈ 5 కూడా 2 సెట్స్ ఆర్ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఈ 5d ఆర్బిటల్స్లో 3 ఆర్బిటల్స్ ఒక సెట్ గాను, 2 ఆర్బిటల్స్ ఒక సెట్ గాను మనకు 2 సెట్స్గా డివైడ్ అవుతాయి. ఓకేనా. 2 గ్రూప్స్గా లేదా 2 సెట్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే, ఇక్కడ చూడండి, దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఇక్కడ గ్రూప్స్గా డివైడ్ అవ్వాలని మనం స్ప్లిట్టింగ్ అంటాం. 2 గ్రూపులుగా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట, 2 గ్రూపులుగా విడిపోతాయి. ఓకేనా. సో కాబట్టి దాన్ని మనం సింపుల్గా ఏమంటామంటే, దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ద గెయిన్ ఇన్ ఎనర్జీ బై ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అప్ ఆర్బిటల్స్ బై ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 5d ఆర్బిటల్స్ అనేవి 2 గ్రూప్స్గా డివైడ్ అయినాయి కదా, అంటే 3 ఆర్బిటల్స్ ఒక సెట్, 2 ఆర్బిటల్స్ అనేవి ఒక సెట్గా డివైడ్ అయిపోయినాయి. ఓకేనా. సో డివైడ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి, ఓకేనా, సో ఈ ఆర్బిటల్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. సో ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, CFSE అంటామండి. CFSE మీన్స్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. CFT అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ,
సిఎఫ్ఎస్ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, సిఎఫ్ఎస్సి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ లేదా స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఓకేనా. సో ఇది మన టోటల్గా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు డి ఆర్బిటాల్స్ ఒకసారి మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ డి ఆర్బిటాల్స్ కూడా డిస్కస్ చేద్దాం, అంటే యొక్క షేప్స్. ఓకేనా. మీకు దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ అయితే ఒకటి వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ డయాగ్రామ్ మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో మళ్ళీ మనము ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలా ఉంటుంది, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. జస్ట్ సిఎఫ్టీ అంటే ఏంటి అని తెలిసిన తర్వాత మాత్రమే వాటిని మనం డిస్కస్ చేయగలం. ఓకేనా. చూడండి ఇక్కడ డి ఆర్బిటాల్స్ చూసినట్లయితే 5 డి ఆర్బిటాల్స్ చూడండి ఇక్కడ. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, 4, ఇది 5. ఈ 5 డి ఆర్బిటాల్స్. ఓకేనా. 1 2 3 4 5. ఓకేనా. 5 డి ఆర్బిటాల్స్ అనమాట. ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఈ 5 డి ఆర్బిటాల్స్, 5 డి ఆర్బిటాల్స్, ఈ 5 డి ఆర్బిటాల్స్ అనమాట. ఓకేనా. ఈ 5 డి ఆర్బిటాల్స్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో dxy, dyz, dxz లేదా dzx అని రాయొచ్చండి. ఓకేనా. dzx అని రాద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ dx² - y² dz². సో ఈ 3 మనకు ఈ 5 మనకు 5 డి ఆర్బిటాల్స్ అనమాట. వీటి యొక్క స్ట్రక్చర్ కూడా మనం ఒకసారి వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో మనకి అర్థం కావడం కోసం ఒకసారి నీట్గా మనం వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ వన్ అయితే నేను గీస్తున్నా చూడండి. ఇక్కడ dxy. ఓకేనా. ఇక్కడ మనకు xyz. ఫస్ట్ ఏం చేద్దామంటే సో ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్, సరే ఒక నిమిషం. XYZ ఇది x అనుకుంటున్నా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. సో ఈ 3 యాక్సిస్ తీసుకుంటా ఉన్నా. సో ఫస్ట్లో దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక dxy కదా, ఇక్కడ xy మాత్రమే ఉంది కాబట్టి xy మాత్రమే తీసుకుందాం. సో xy. సో ఇది x, సో ఇది y, ఇది x ఇది y కదా, ఇది x ఇది y. ఓకే. సో మనం ఎలాగైనా తీసుకోవచ్చు అండి. ఓకే. నేను ఇక్కడ ఇలా తీసుకుంటా ఉన్నా xy, z లేదు కాబట్టి z తీసుకోవట్లేదు. ఓకేనా. సో మరి వీటి యొక్క షేప్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ సో దిస్ ఈజ్ dxy. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం. సెకండ్ వన్ ఏంటి dyz. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంది, y ఉంది. సో ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. ఓకేనా. సో వీటికి మనం dxyకి ఇద్దాం, సేమ్ అంతే. సో ఇక్కడ ఒక లోబు, ఇక్కడ ఒక లోబు. దిస్ ఈజ్ dyz. ఓకేనా. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ dzx. ఇక్కడ మనకు zx మాత్రమే ఉంది. సో z ఏంటి, ఇది z, ఇది x, ఇది x, ఇది z. సో దీంట్లో మనం ఒకసారి డి ఆర్బిటాల్స్ తీసుకుంటే సో డి ఆర్బిటాల్ షేప్ డబుల్ డంబెల్ కదా. సో కాబట్టి నేను 2 డంబెల్ షేప్స్ ఇస్తా ఉన్నా. ఓకేనా. మళ్ళీ మీరు ఈ లోబ్స్ ఏంటని అనుకోవద్దు. సో డి ఆర్బిటాల్ యొక్క షేప్ అనేది డబుల్ డంబెల్. ఓకేనా. సో అది మనకు ప్రీవియస్ క్లాస్లోనే మనకు వస్తుంది. సో కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తా ఉన్నా డబుల్ డంబెల్ షేప్ అని. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి dx² - y² dz². ఇక్కడ చూడండి dx² x తీసుకుందాం, x y. సో ఇది x, ఇది x, ఇది y. ఓకేనా. సో xy తీసుకుంటే ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. ఓకేనా.
ఓకే. సో దిస్ ఈజ్ dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ నేను dz స్క్వేర్ కదా, ఫిఫ్త్ వన్. సరే ఇక్కడ గీస్తాను చూడండి. నేను ఇక్కడ మనకు జెడ్ అంటే ఇదే కదా, స్ట్రైట్ లైన్ కదా, ఇది జెడ్, మనకు dz స్క్వేర్. మన 2 లోబ్స్ ఉండాలి కదా, అంటే డబుల్ డంబెల్ షేప్ కదా. సో ఇక్కడ ఇదేంది, దీన్ని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకే. సో దిస్ ఈజ్ డెడ్ జెడ్. సో 2 లోబ్స్. సో ఇది ఒక లోబు, దీని లోపల డబుల్ డంబెల్ కదా, ఇది ఒక లోబు. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ వన్ dz స్క్వేర్. ఓకేనా. సో ఇది మనకు d ఆర్బిటాల్స్ ఉన్నటువంటి 5d ఆర్బిటాల్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫోర్త్ వన్ కదా, ఫోర్త్ వన్. ఓకే. సో ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ d అంటే dxy, dyz, dzx, ఈ మూడు కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడు ఒక రకంగా ఉన్నాయి, ఈ రెండు ఒక రకంగా ఉన్నాయి, అంతే కదండి. 1 2 3 ఈ మూడు ఒక రకంగా ఉన్నాయి, ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఒక రకంగా ఉంది. ఎందుకు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు dxyలో కానీ dyzలో dzxలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈ లోబ్స్ ఉన్నాయి కదా, డంబెల్స్ ఉన్నాయి కదా, ఈ డంబెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో యాక్సిస్కి మధ్యలో ఉన్నాయి. ఇదే ఈ రెండు యాక్సిస్ అనుకుంటే ఈ రెండు యాక్సిస్సే. మీరు ఏ తీసుకున్నా కూడా, అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్స్ తీసుకున్నా, ఇక్కడ నేను వేసిన డయాగ్రామ్స్ తీసుకున్నా, అంటే ఈ డయాగ్రామ్ కానీ, సో ఈ డయాగ్రామ్ కానీ, అంటే ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ అనమాట, డి ఆర్బిటాల్స్, ఈ డయాగ్రామ్ కానీ, ఈ 3 డయాగ్రామ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోబ్స్ అనేవి, అంటే ఆ డంబెల్ షేప్స్ అనేవి యాక్సిస్కి మధ్యలో ఉన్నాయి. సో కాబట్టి వీటిని మనం ఏమంటామంటే, సో ఇన్ బిట్వీన్ యాక్సిస్లో ఏమేమి ఉన్నాయి, dxy, dyz, dzx. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా. డి ఆర్బిటాల్లో మనకి మొత్తం 5d ఆర్బిటాల్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ఫ్రీ మెటల్ అయాన్లో 5d ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 5d ఆర్బిటాల్స్లో ఇన్ బిట్వీన్ యాక్సిస్లో మనకి 3 ఆర్బిటాల్స్ dxy, dyz, dzx. ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ అనేవి ఇన్ బిట్వీన్ యాక్సిస్. తర్వాత dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్. ఈ లాస్ట్ 2 ఆర్బిటాల్స్ అంటే ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఆన్ ది యాక్సిస్. ఒకసారి మీరు లోబ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ లోబ్ కానీ, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఈ లోబు, ఈ 2 లోబ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ బిట్వీన్ ఆన్ ది యాక్సిస్కి మీద ఆ లోబ్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఓకేనా. సో dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్. అర్థమవుతుందా. ఓకేనా. ఇది ఇన్ బిట్వీన్ యాక్సిస్. ఈ ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ యాక్సిస్, లాస్ట్ అంటే ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆన్ ది యాక్సిస్, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్. ఓకేనా. సో ఇది మనకు మెటల్ అయాన్లో మనకు 5d ఆర్బిటాల్స్లో ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఏవి, ఆన్ ది యాక్సిస్ ఏవి. ఓకేనా. ఇది మనకు తెలిస్తే కనుక నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్పాం కదా. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కానీ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కానీ ఎలా స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఓకేనా. 2 సెట్స్గా డివైడ్ అవుతుందని, 2 సెట్స్గా స్ప్లిట్ అవుతూ ఉంది. ఓకేనా. ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, 3 ఆర్బిటాల్స్ ఒక సెట్గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ అంటే ఇన్ బిట్వీన్ యాక్సిస్ అనేవి ఒక సెట్గా డివైడ్ అవుతాయి, ఆన్ ది యాక్సిస్ అనేవి ఒక సెట్గా డివైడ్ అవుతాయి. ఇక్కడ 2 సెట్స్గా, ఇక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా. సో మరి వీటిలో ఇన్ బిట్వీన్ యాక్సిస్ అనేవి ఎక్కువ ఎనర్జీనా, ఆన్ ది యాక్సిస్ ఎక్కువ ఎనర్జీనా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. మొత్తానికి అయితే కనుక ఇదొక సెట్గా మనకు డివైడ్ అవుతూ ఉంది. ఓకేనా. ఇంతవరకు అయితే ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ క్లాస్ అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఎలా స్ప్లిట్ అవుతుంది, టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్లో ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఓకేనా. సో ఇది క్రిస్టల్ ఫీల్డ్ థియరీకి సంబంధించి ఫస్ట్ పార్ట్ అనుకుందాం. సెకండ్ పార్ట్లో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అయితే డిస్కస్ చేద్దాం. థర్డ్ పార్ట్లో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వాటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అంటే సెట్, నెట్ కానీ గేట్ ఎగ్జామ్స్లో వీటి మీద మనకు ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి, మెయిన్గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో బీఎస్సీ లెవెల్లో కావచ్చు,
ఎంఎస్సీ లెవెల్లో కావచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టాపిక్ సిలబస్లో ఉంది అంటే గన్ షార్ట్గా 100కి 200% మనకి ఈ క్వశ్చన్ అయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు నోట్స్ కూడా రాసుకున్నాక నోట్స్ కూడా రాసుకోండి. ఇదే మ్యాటర్ రాస్తే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాటర్ సరిపోతుంది. ఓకేనా?